ఆలోచనకర్త నీకు వందనాలు నాయన. నీవు మా పక్షమునుంటే మాకు విరోధి ఎవరయ్యా? నాయన నీవుంటే మాకు చాలయ్యా. అయ్యా నీవుంటే చాలు. మా రక్త సంబంధికులు కానీ, మా స్నేహితులు కానీ, మా పాలకులు కానీ, మా యొక్క నాయన దేశంలో మాకు ఎవరెవరో ఉన్నారని మేము ఎవరి ద్వారా అయితే మేము విర్రవీగిపోతున్నామో వాళ్ళందరూ ఉండి మీరు లేకపోతే అంతా వ్యర్థమే తండ్రి. మీరొక్కరు మా జీవితంలో ఉంటే చాలు. నీ ఒక్కడవు నాతో ఉంటే చాలు. నీ ఒక్కడవు నన్ను నడిపిస్తే చాలు. నీ ఒక్కడవు నన్ను ఆదరిస్తే చాలు. నీ ఒక్కడవు నాకు తోడుంటే చాలు. నీ ఒక్కడవు నాకు అండగా ఉంటే చాలు. నీ ఒక్కడవు నన్ను నడిపిస్తే చాలు. నీవు ఒక్కడవు మాత్రము నా కూడా ఉంటే చాలయ్యా. నాకు కలిగినటువంటి అవమానాల్లో నుండి విముక్తిని కలిగిస్తావు. నాకు కలిగినటువంటి సమస్యలలో నుండి, నాకు కలిగినటువంటి కష్టాలలో నుండి, సమస్యలలో నుండి, అవహేళనలో నుండి, బాధలలో నుండి నువ్వు నన్ను విడిపించే దేవుడవయ్యా. నాయన నా పక్షాన ఉండండి తండ్రి, నా పక్షాన ఉండండి అయ్యా. నా పక్షాన కార్యం జరిగించే దేవుడవు నీవే. కార్యం గొప్ప నా పక్షమున నిలబడే దేవుడవు నీవే. నన్ను ఆదరించే దేవుడవు నీవే. నన్ను కాపాడే దేవుడవు నీవే. నన్ను నడిపించే దేవుడవు నీవే. నన్ను పోషించే దేవుడవు నీవే. నాకు అండగా నిలబడే దేవుడవు నీవే. నాయన మీరు నా పక్షాన ఉండండి అయ్యా. లోకంలో నా బంధువులు నా పక్షాన లేరు తండ్రి. స్నేహితులు నా పక్షాన లేరయ్యా. పాలకులు నా పక్షాన లేరయ్యా. డబ్బు లేదయ్యా. ఆస్తులు లేవయ్యా. అందచందాలు లేవయ్యా. ధన బలము, కుల బలము, మరొక బలము నాకు లేదయ్యా. నాకున్న ఏకైక బలము, నాకున్న ఏకైక ఆస్తి, నాకున్న ఏకైక నా పక్షపాతి అయిన నీవు మాత్రమే నాకు తోడున్నావయ్యా. రాజా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. లోకంలో ఎన్నో అవమానాలు, ఎన్నో అవహేళనలు, ఎన్నో నిందలు, ఈ అవమానాలు, ఈ అవహేళనావు. చనిపోతే నీ మీద ఉన్నటువంటి నిందలు పెరుగుతాయి. చనిపోతే నీకున్నటువంటి అవమానాలు పెరుగుతాయి. నీవు అనుకున్నవన్నీ నిజమవుతాయి. కానీ నేను నీ పక్షాన ఉన్నాను కనుక నిన్ను బ్రతికిస్తాను. నీవు నా వైపు తిరుగు, నా వైపు రా, నా దగ్గరికి రా, నాతో పాటు ఉండు. నేను నీ పక్షాన నిలబడతానంటున్నావు దేవా. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నా పక్షాన నిలబడే నా దేవా నీకు వందనాలు. నా పక్షముగా ఉండే దేవా నీకు వందనాలు. నా మీద ఎంతమంది శత్రువులు వచ్చిన, నా మీద ఎంతమంది ఎన్ని రకాలైనటువంటి పన్నాగములు పని, నా మీద ఎన్ని రకాలుగా అనేక మంది నేను ప్రయత్నించిన, నీవు నా పక్షాన ఉండగా నాకు విరోధి ఎవడు? నీవు నా పక్షాన ఉండగా నాకు ఈ కష్టాలు లెక్క కాదు, ఈ యొక్క సమస్యలు లెక్క కాదు, ఈ వేదనలు లెక్క కాదు. వీటన్నిటిని విడిపించి సంతోషపరిచే దేవుడవు నీకు. రాజా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ మాట చాలయ్యా, నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. ఎన్ని బాధలు నాను, ఇబ్బందులైనాను, ఎంత కష్టమొచ్చినా నిశ్చలమైనాను. ఎన్ని బాధలు, ఎన్ని బాధలున్నా, ఎంత కష్టం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీవు విడిపించే దేవుడవయ్యా. నీ మాట చాలయ్యా నాకు. నీ చూపు చాలు తండ్రి. నీ తోడు చాలయ్యా నాకు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా.
చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే మేము ఉంటామేసయ్యా. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగాలినా, బ్రతుకునావా పగిలిపోతాయా, ఆశలన్నీ అరిగిపోయాయా, అనగానే నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఆప్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే ఉంటానేసయ్యా. నీ చూపు చాలు తండ్రి అయ్యా, నీ చూపు చాలు, నీ మాట చాలు, నీ తోడు చాలు, నీవు నాకు తోడుంటే చాలయ్యా. అలలు ముంచి వేస్తున్నా ఆ అలలలో ఏ ఆయుధము వర్తిల్లదు. నీవు నా పక్షానుంటే చాలు తండ్రి, నీవు నా పక్షానుంటే చాలు దేవా. మా తండ్రి, మా దేవా, మా ప్రభువా, మా రక్షక యేసు స్వామి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నాయనా, లోకంలో ఎంతమంది ఉన్నా, అందచందాలున్నా, ధనమున్నా, బంధువులున్నా, స్నేహితులున్నా, అందరూ మా పక్షానుండి నీవు నా పక్షాన లేకపోతే నా జీవితమే వ్యర్థమయ్యా, నేనే వ్యర్థమయ్యా. ఈ లోకంలో నాకు ఇంక ఏది లేదయ్యా.
నీ ఒక్కడ మాత్రం నా జీవితంలో ఉంటే చాలు. నీ ఒక్కడ మాత్రం నన్ను నడిపిస్తే చాలు. నీ ఒక్కడ మాత్రం నాకు తోడుంటే చాలు. నీ ఒక్కడ మాత్రం నాకు అండగా ఉంటే చాలు. నీ ఒక్కడ మాత్రం నా కూడా ఉంటే చాలయ్యా. ఈ లోకంలో సమస్తమును సాధించగలను. రాజా, దయతో నా పక్షాన్ని నిలబడండి అయ్యా. నేను చేసిన పాపాలను విడిచిపెట్టి, నేను చేసినటువంటి దోషాలను, నేను చేసినటువంటి అపరాధాలన్నిటిని నీవు నన్ను నా కొరకు పరలోకము నుండి ఈ లోకానికి నా పక్షముగా వచ్చి నేను చేసిన తప్పులను, నేను చేసిన పాపాలను, నేను చేసిన అవమానాలను, నేను చేసిన దోషాలను నా పక్షాన నీవు భుజం మీద వేసుకుని నా తప్పులు, నా పాపాలను క్షమించిన క్షమామయుడా నీకు వందనాలు. క్షమాభిక్ష పెట్టిన పరమమూర్తి నీకు వందనాలు. పరమాత్ముడా నీకు స్తోత్రమయ్యా. నీ వల్లనే నేను బ్రతుకున్నానయ్యా. నీ వల్లనేనయ్యా నా జీవితంలో ఏమి జరిగినా నీవు నా పక్షానుంటే, నీవు నా పక్షానుంటే చాలయ్యా. చాలు చాలు తండ్రి, చాలు. నా జీవితానికి నీవు నా పక్షానుంటే చాలు నాయనా. నాకు కలుగుతున్నటువంటి అవమానాలు, నిందనలు, అవమానాలు, అపహేళనలు నాయన సమస్తములో మీరు నాకు తోడుండి నా పక్షాన నిలబడండి అయ్యా. లోకములో ఉన్న వాళ్ళందరూ నా పక్షాన ఉంటారనుకున్నాను, కానీ ఏ ఒక్కరూ నా పక్షాన లేరు. ఏ ఒక్కరూ నా కూడా చివరి వరకు నిలబడేవారు లేరు. చివరి వరకు నన్ను నడిపించి నీ ప్రేమను పంచి నా కొరకు బ్రతికి, నా కొరకు మరణించి తిరిగి లేచిన మృత్యుంజయుడు అయిన నీవు మాత్రమే నాకు తోడున్నావయ్యా. ప్రార్థన చేద్దాం. మా దేవా, మా ప్రభువా నీకు వందనాలు. ఇంతవరకు నాయన నీ బిడ్డలు నీ మాటలు వింటానికి కృప చూపించావు. ఆత్మీయంగా బలపడటానికి, స్థిరపడటానికి కృప చూపించినందుకే వందనాలు. లోకములో నాయన కొన్ని వాటిని చూసి, కొంతమంది వ్యక్తులను చూసి, కొంత డబ్బును చూసి, లేకపోతే కొంచెం రకరకాలైనటువంటి పరిస్థితులను చూసి నాకేంటి 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 అని అనుకుంటాం. నా స్నేహితులు విడిచిపెట్టినా, నా బంధువులు విడిచిపెట్టినా, నా రక్త సంబంధికులు విడిచిపెట్టినా, నా ధనము నన్ను కాపాడలేకపోయినా, నా కులము నాకు తోడు రాకపోయినా, ఈ లోకంలో ఎవ్వరూ నా పక్షంలో నిలబడకపోయినా నీవు నా పక్షమునున్నందుకు వందనాలు, స్తోత్రాలయ్యా. మా దేవా, మా ప్రభువా నీకు వందనాలు. ఇంతవరకు నాయన నీ బిడ్డలు నీ మాటలు విన్నారు. ఆత్మీయంగా ఫలించి అభివృద్ధి చెందే కృపను అనుగ్రహించింది. విన్న దాన్ని విడిచిపెట్టుకోకుండా నీవు మా పక్షాన ఉన్నావని నమ్మకం, విశ్వాసంతో ధైర్యంగా ముందు కొనసాగే కృపను దయచేయండి. అదే రీతిగా నాయన నీ బిడ్డలమైనటువంటి మేమందరం కూడా నీ పక్షాన ఉండే కృపను అనుగ్రహించి నీ పక్షముగా పాటలు పట్టడంలో, వాక్యం చదవటంలో, వాక్యం వినటంలో, ప్రార్థన చేయడంలో నాయన ఆత్మీయంగా నాయన ఉపవాస కొడుకుల్లో, ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలో ఏ యొక్క కొడుకును విడిచిపెట్టుకోకుండా నీ పక్షాన నాయన మేము ఉన్నాం. నీకు నాయన మీరు మాకు తోడుగా ఉన్నారు కనుక అందుకే నాయన నువ్వు చేసిన మేలను విడిచిపెట్టకుండా నేను నీ సన్నిధికి వస్తున్నానని నేను నమ్మకంగా నీ పక్షాన్ని ఉండే కృపను అనుగ్రహించండి. ఇశ్రాయేలీయులకు, యోధా వారికి, అక్కడ ఉన్నటువంటి బెన్యామీను వాళ్ళకు ఎప్పుడైతే వారిని పక్షాన ఉన్నారని తెలియజేసి వచ్చారో వాళ్ళకు తోడుగా ఉండి యుద్ధం లేకుండా వాళ్ళని రక్షించావు. మమ్మల్ని కూడా రక్షించడానికి సమర్థుడు అయినటువంటి దేవుడవు. దానియేలును రక్షించిన దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. సమర్థవంతమైన నిన్ను ఆరాధించే కృపనిచ్చినందుకే వందనాలు. నీ బిడ్డలు ఫలించి అభివృద్ధి చెంది ఆత్మీయంగా నీలో ముందు కొనసాగే కృపను అనుగ్రహించమని మా ప్రియరక్షకుడైన యేసువారి పరిశుద్ధ శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.